యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీకందరికీ శుభములు. చాలా మంది చిన్న చిన్న విషయాలకే కృంగిపోతుంటారు, తమ విశ్వాసాన్ని కోల్పోతుంటారు, దేవుడు ఏం చేశాడని నిందిస్తుంటారు. కానీ ఎంతో దీన స్థితిలో, దయనీయ దుస్థితిలో ఉన్న వృద్ధురాలు ప్రభు అయిన యేసుక్రీస్తును మహిమపరచడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె స్థిరమైన విశ్వాసాన్ని ప్రదర్శించడంతో ఆమెతో హరే రామ హరే కృష్ణ గోవింద అని చెప్పించాలని ప్రయత్నించిన హిందూ ఆలయ అర్చకుడికి చుక్కలు చూపించింది. భిక్షాటన చేస్తుంది కదా, డబ్బు ఆశ చూపిస్తే తాను హరే రామ హరే కృష్ణ గోవింద అంటుందని ఆశించిన అయ్యగారి ఆశను యాచకురాలు భంగపరిచింది. తనలోని బలహీనతను, కుష్టు రోగాన్ని ఎత్తి చూపిస్తూ యేసుక్రీస్తును నిందించాలని అయ్యగారు ప్రయత్నించాడు. కానీ తన ప్రయత్నం విఫలమవడంతో చేసేదేమీ లేక అయ్యగారు ఆమెను అభినందిస్తూ అక్కడి నుండి బయలుదేరాడు. రైల్వే స్టేషన్ లో భిక్షాటన చేస్తున్న సంతోషమ్మకు యేసుపై ఉన్న దృఢమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మీరే వీక్షించండి. ప్రైజ్ ది లార్డ్. అవ్వ, ఏం పేరు నీ పేరు? నా పేరు సంతోషమ్మ. సంతోషమ్మ. మీకు ఎప్పుడు వచ్చింది ఇలా కుష్టు? 12వ సంవత్సరాన్ని వచ్చిందండి. 12వ సంవత్సరం. అప్పుడు మా అమ్మ బాబు ఉన్నప్పుడే ఎవరు లేరండి, ఎవరు లేరండి. ఇప్పుడు 2 అన్నయ్యలు ఉన్నారు కానీ చూడరండి. ఇంకా అలాగే మీరు మిమ్మల్ని ఇప్పుడు మీకు 50 రూపాయలు ఇచ్చావా? ఎవరు ఇచ్చారు? ఇచ్చాము. సరే, ఇవ్వగానే మీరు ఏం చేశారు? దేవుడు ప్రార్థన చేస్తాను. ఓసారి చేయండి. అంటే ఆవిడకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో మనం నేర్చుకోవాలి. అమ్మ చెప్పండి. స్తోత్రం 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 తండ్రి పెవ్వ పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన బిడ్డ తండ్రి నీ కానుకలు ఇచ్చారు నాయన. ఎంతకు 4 రెట్లు ఈ తండ్రి పెవ్వ 6.5 కుటుంబాన్ని దీవించి ఆచరించి తండ్రి నాయన. ఉద్యోగాల్లోనే, చదువుల్లోనే, ప్రయాణాల మీద నువ్వు తోడాయి ఉండి తండ్రి. నీ చెట్టు బలం ఇచ్చి నడిపించిన ఆయన నీ అత్తవాళ్ళ మీద ఉంచి తండ్రి పెవ్వ. ఎల్లప్పుడూ నువ్వు తోడుగా నీడగా ఉండి తండ్రి నాయన. గొప్ప దేవుడివి తండ్రి, బలవంతుడివి తండ్రి, లోకరక్షకుడివి తండ్రి నాయన. నువ్వు లేకపోతే మేము ఉండలేము తండ్రి. అమ్మ సంతోషం. ఇప్పుడు నీకు ఇంకో 100 కూడా ఇస్తా. ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను సంతోషమ్మకి. ఇప్పుడు నువ్వు వేసావు, ప్రార్థన చేసావు, మంచిదే. మరి ప్రార్థన నీకు నేర్పించింది ఎవరు? మేము దేవుడి కాడికి వెళ్ళి మేము బాప్టిజం తీసుకొని మేము నేర్చుకున్నాం. సరే, బాప్టిజం ఎప్పుడు తీసుకున్నావు? 20 సంవత్సరాలు. సరే, రైట్, ఓకేనమ్మా. మరి నువ్వు ఇప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు లోకరక్షకుడు అది ఇది అని చెప్పావు కదా, మమ్మల్ని చల్లగా చూడాలి, అది ఇదను మంచిదే. మరి నువ్వు 20 సంవత్సరాల క్రితం బాప్టిజం తీసుకున్నావు, మరి నిన్నెందుకు ఆయన ఏం చల్లగా చూడలేదు? మరి చూస్తున్నాడు, మరి ఆయన చూడబట్టుకేనండి పోలింగ్గా ఉన్నాము. కాదు, నీకు వాళ్ళు ఆ పాస్టర్లో ఏం చెప్తారు? కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు అని చెప్తారు కదా. మరి నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. ఇప్పుడు నీ పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చాయండి. ఏం మార్పు వచ్చింది? బాగు చేశాడు దేవుడు. ఎలా మరి? ఏమి ఇక్కడ పడిపోయాయండి, పడిపోతే ఆ దేవుడు బాగు చేశాడు. ఇప్పటికి శుభ్రంగా ఉన్నాను. ఇది వరకు అది కూడా లేదా? లేదండి. మార్పు వచ్చిందండి. దేవుడు మార్చకపోతే మేము ఎలా బతుకుతామండి? దేవుడు మార్పు ఉంది. దేవుడు మార్పు ఉందా? ఇప్పుడు నీకు జనం డబ్బులు వేస్తున్నారా? వేస్తారండి, రూపాయి పాపాయి ఆ చేతిలో ఉన్న కాడికి వేస్తారా. ఇప్పుడు ఆయన నేను 50 వేసాను, ఇంకో 100 కూడా ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాను నీకు? ఆ దేవుడు మిమ్మల్ని ఇంకా రక్షిస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడు దేవుడు. ఇప్పుడు నాకు ఇవ్వాలని ఇట్లేదమ్మా. కాదండి, నా మార్గం కాదు, ఇంకో మార్గంగానే ఇస్తాడు దేవుడు. నాకు ఇస్తాడు, అది సంగతి పెట్టు. అది పక్కన పెట్టిన కరోడిపతి కొడుకుని, అది కాదు విషయం. నేను నీకు ఎందుకు ఇస్తున్నాను చెప్పనా? నువ్వు వృద్ధురాలివి, వెనక ముందు లేని దానివి. నువ్వు ఎప్పుడైనా గుడికి వెళ్ళావా? గుడికి వెళ్తానండి, ఇప్పుడు వెళ్తాను. ఆదివారం గుడికి వెళ్తాను. ఇప్పుడు అమ్మా చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ అనమాట. విన్నారా?
విడదీసావా? విన్నారా? మీరు గమనించండి. హరే కృష్ణ నా జ్ఞానం. మీరు విన్నారా? ఏమి ఎక్కిచ్చారు వాళ్ళకి? గోవిందా మేము గోవిందాను. చూసారా? ఒక ముష్టి ఆవిడ, ఒక కుష్టి ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయంలో. గోవిందా మేము గోవిందాను. అది శాబాష్, సంతోషమ్మా.